హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మనకి తిరుమల కొండపైన ఉన్న ఒక పవిత్రమైన హనుమాన్ టెంపుల్, అదేనండి జపాలి హనుమాన్ టెంపుల్ విజిట్ చేయడానికి వచ్చాను. అండ్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎండ్ వరకు అందరూ చూడండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సాధారణంగా దర్శనానికి వచ్చే టూరిస్టులు కొంతమంది ఇది స్కిప్ చేస్తారు, ఎందుకంటే టైం చాలా పడుతుందనేసి. బట్ ఇది ప్రతి ఒక్కరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. సో నెక్స్ట్ టైం మీరు తిరుమల వచ్చినప్పుడు హనుమాన్ టెంపుల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. చాలా బాగుంటుంది. ఇది ఒక ఆధ్యాత్మిక అనుభవం. అండ్ మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ తిరుమలలో మనం శ్రీవారి దర్శనం అయిపోయిన తర్వాత మేము శ్రీవారి పాదాలు దర్శించుకున్నాం. ఆ తర్వాత శిలాతోరణం దర్శించుకున్నాం. అక్కడ చక్రతీర్థం తర్వాత ఇక్కడ మేము జపాలి హనుమాన్ టెంపుల్కి వచ్చామండి. ఇక్కడ నేచర్ అయితే ఎంత పవిత్రంగా ఉందో మనం చూడొచ్చు. చాలా బాగుంది. ఏంటంటే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి, మనం స్టెప్స్ త్రూగా వెళ్ళాలి. అండ్ రిటర్న్లో మనకి కొంచెం మట్టి రోడ్డు లాగా ఉంటుంది, అలా ట్రెక్కింగ్ లాగా కూడా చేయొచ్చు. సో ఇలా మెట్లు ఎక్కడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది కొంతమందికి, బట్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఫారెస్ట్ మధ్యలో చాలా పొడవైన చెట్లు, ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంటుంది. సో చాలా ఎంజాయ్ చేయొచ్చు. మనకు అక్కడ పక్షుల సౌండ్స్ కానివ్వండి, మనకి ఏంటంటే ఒక ఫారెస్ట్ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. చుట్టూ మనకి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద చెట్లు, వాటి కొమ్మల మధ్య నుంచి చూసే ఆకాశం చాలా శాంతిగా అనిపిస్తుంది. అండ్ కొన్ని చెట్లు వచ్చేసి 25-30 ఫీట్ హైట్లో ఉన్నాయండి. ఇక్కడ మనకు తోడుగా కొంతమంది ఉంటారండి, అడవి మిత్రులు. అవే అండి కోతులు. ఇవి చాలా యాక్టివ్గా చూడొచ్చు మనం ఎలా గొడవ పడుకుంటున్నాయో. అవి ఎంత యాక్టివ్గా ఆడుకుంటున్నాయో చాలా ముచ్చటేసింది. అండ్ మా పిల్లలకి కూడా చూపించాము. పిల్లలు మాత్రం వీటిని చూసి చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడున్న మంకీస్ కూడా మనకి ఈ ప్రకృతిలో, ఈ ప్రదేశంలో ఒక భాగంలా మనకి అనిపిస్తుంది. ఇదే అండి మన జపాలి హనుమాన్ స్వామి ఆలయం. అండ్ ఇది చిన్నగా ఉన్నా సరే బట్ చాలా పవర్ఫుల్ ప్లేస్ అండి. పురాణాల ప్రకారం జపాలి మహర్షి ఇక్కడ తపస్సు చేశారట. అదే కారణంగా ఈ ప్రాంతానికి జపాలి అనే పేరు వచ్చింది. అనేక మంది భక్తులు ఇలా చెప్తుంటారు. ఇక్కడ స్వామివారి దర్శనం చేస్తే భయాలు పోతాయని, మనకి ఒక రకమైన బలం వస్తుందని, అలాగే హనుమంతుడి ఆశీర్వాదాలు మనందరికీ ఉంటాయని ఒక నమ్మకం అండి. ఇది కేవలం ఒక దర్శన స్థలమే కాదండి, ఇది మనలో ధైర్యాన్ని పెంచే ఒక ప్లేస్. ఇక్కడ శాంతి మనలో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే హనుమంతుని సేవ చేస్తే మనకు మనసు స్థిరంగా, శక్తివంతంగా ఉంటుంది. సో ఇక్కడ మనకి కోనేరు కూడా మనం చూడొచ్చు. ఇక్కడ జపాలిలో ఉండే కోనేరు చాలా సహజ సిద్ధంగా కొండల మధ్యలో ఉండే ఒక పవిత్ర జలాశయం. అండ్ ఇక్కడ ఉండే వాటర్కి కూడా ఔషధ గుణాలు ఉన్నాయని స్థానికులు చెప్తారు.
ఇక్కడ ఉన్న వాటర్ తాగిన వాళ్ళకి ఎలాంటి ఏమైనా స్కిన్ డిసీజెస్ కానివ్వండి, శరీరంలో ఏమైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుంది అనేసి అనుకుంటారు. సో ఇక్కడ మనం కొంచెం చేతులు కాళ్ళు కడుక్కొని కూర్చున్నా కూడా మనకి ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఇక్కడ మనకి టెంపుల్ గోడల పైన ఈ స్థల పురాణం గురించి కూడా మనకి ఇందులో అన్ని డీటెయిల్గా ఇంగ్లీష్ మరియు తెలుగులో రాశారండి. ఇది చదివిన తర్వాత నాకు చాలా డివోషనల్గా అనిపించింది. ఇక్కడ మనకి హనుమాన్ చాలీసా ఇవన్నీ కూడా మనకి గోడలపై రాసి పెట్టారు. సో చాలామంది టెంపుల్ చుట్టూ చూసి అవన్నీ చదవడం మనం చూడొచ్చు. పురాణాల ప్రకారం జపాలి అనే మహర్షి ఇక్కడ తపస్సు చేశారని చెప్పారు. సో అదే కారణంగా ఈ ప్లేస్కి మనకి జపాలి అనే పేరు వచ్చిందంట. అనేక మంది ఇలాగే చెప్తారండి. అండ్ ఇక్కడ మనకి హనుమంతుని బల, బుద్ధి, విద్య, ధైర్య చిహ్నంగా పరిగణిస్తారు. సో ఇక్కడ హనుమానికి తమలపాకులతో పూజలు చేయడం అలా అందరూ చేస్తున్నారు. సో అలాంటి స్వామివారి కొలువై ఉన్న ఈ తపోభూమిలో ఒక్కసారి అయినా మనము రావాలని ప్రతి ఒక్కరూ ఆశిస్తారు. సో నేనైతే ఇక్కడికి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. మనకి స్వామివారి బ్లెస్సింగ్స్ వచ్చినట్టు అనిపించింది. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు, వెళ్తున్నప్పుడు మనకి ఆన్ ది వేలో రిటర్న్లో కానివ్వండి మనకి చాలా జంతువులు కనిపిస్తాయి. సో నేచర్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో ఇప్పుడు మేమేంటంటే రిటర్న్లో మట్టి దారి ట్రెక్కింగ్ లాగా ఉంటుంది. అక్కడ ఒక డ్యామ్ లాగా కూడా ఉంది. చాలా బాగా అనిపించిందండి. కాకపోతే మనకి చెప్పులు లేకుండా నడవడం ఒకటి కొంచెం ఇబ్బంది, కాకపోతే బట్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుందండి. ఇది నా జీవితంలో ఒక గొప్ప అనుభవం అని అనుకోవాలండి. అనుకోకుండా జపాలి హనుమాన్ టెంపుల్ని దర్శించే భాగ్యం కలిగింది నాకు. సో మీరు కూడా తిరుమలకు వస్తే ఈ ప్రదేశాన్ని మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ నీరు, అడవి, స్వామివారి దర్శనం అన్నీ కలిపి జీవితంలో ఒక శాంతిని అందిస్తాయి మనకి. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మళ్ళీ కలుద్దామండి.